హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 24 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 58.20 అయితే ఉన్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అందులో కొన్ని పుదీనా ఆకులు అలాగే జింజర్ ఒక ఇంచు దంచి యాడ్ చేసుకున్నాను. పుదీనా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది, అలాగే కోల్డ్ రాకుండా కాపాడుతుంది. తర్వాత అల్లం తీసుకోవడం వల్ల మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత అయితే ఇక్కడ నేను హాఫ్ చెక్క లెమన్ పిండుకుంటున్నాను. లెమన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలాగే మనకు లెమన్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆకులు ఇలా యాడ్ చేసి మనం మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం బాయిల్ చేయొద్దు, డైరెక్ట్గా ఇలాగే తాగేయచ్చు అనమాట. ఆల్రెడీ నేను వేడి వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అయితే బాయిల్ చేయట్లేదు. సో ఇప్పుడైతే దీని మీద కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఒక 10 minutes పెడితే సరిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇది తాగడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు డీటాక్స్ డ్రింక్ కింద అయితే ఇది తీసుకుంటున్నాను. చూడండి, మూత తీసి చూస్తే 10 minutes తర్వాత ఆకులన్నీ బ్లాక్ కలర్ అంటే కొద్దిగా ఉడికిపోయినట్టుగా అయిపోయినాయి. సో ఇంకా మన మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని తాగేయచ్చు. నేనైతే మామూలుగా ఇలా స్పూన్తోనే పక్కకు తీసేసి ఇంకా ఇది మెల్లిగా తాగేసాను. ఇంకా తాగిన తర్వాత అయితే ఒక 1 hour గ్యాప్ అయితే ఇవ్వాలి. నేనైతే 1 hour గ్యాప్ ఇచ్చాను. ఈ 1 hour గ్యాప్లో ఇంకా నేను పాలకూర అలాగే కొత్తిమీరనైతే శుభ్రం చేసుకుంటున్నాను. ఇక్కడ పాలకూర చూడండి ఎంత పెద్ద కట్టో, 10 రూపీసే అండి. ఇదైతే మాకు లీఫీ వెజిటేబుల్స్ బాగా తక్కువకి దొరుకుతాయి. ఈ కొత్తిమీర కట్ట చూడండి 10 రూపీస్. ఇదే కొత్తిమీర కట్ట నేను ఊరెళ్ళినప్పుడు అక్కడ అడిగితే 60 రూపాయలు చెప్పారు నాకు. సో ఈ తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చాం కదా, ఇంకా నేను ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవాళ ఆవిరి కుడుము అయితే వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా నేను క్యారెట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇది ఉత్త మినప్పిండి అండి, నేను దీంట్లో బియ్యం కూడా యాడ్ చేయలేదు. యాక్చువల్గా ఇది నేను గారెలు చేద్దామని చెప్పేసి నానబెట్టాను, కానీ మా వారు పొద్దున్నే ఇంకా నాకు ఆయిల్ ఫుడ్ వద్దు అని అన్నాడైతే ఇంకా నేను ఇలా ఆవిరి కుడుములాగా చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా ఇదే నేను ఆవిరి కుడుము పాత్రలో అయితే ఇంకా పెట్టేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇదే. ఇంకా ఈ పాత్ర వచ్చి రీసెంట్గా మా అత్తయ్య తెచ్చారు. ఇంతకుముందు నా దగ్గర లేదు, నేను డైరెక్ట్గా ఇడ్లీ కుక్కర్లోనే పెట్టేసేదాన్ని. ఇంకా ఇది ఉంది కదా అని చెప్పేసి దీంట్లోనే పెట్టేశాను. అవి హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి కింద క్లాత్ వేసి తర్వాత పిండి అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా ఒక 10 minutesలో అయితే ఉడికిపోయినాయండి. ఇంకా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. చూడండి, అసలు ఇలా ఆవిరి కుడుము తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అంటుంటారు పెద్దవాళ్ళు. సో ఇక్కడైతే ఉడికాయి. ఈరోజు పాపకి, నాకు, మా వారికి ముగ్గురికి ఇదే అనమాట. ఎవరి ఇడ్లీ వాళ్ళకే అనమాట. వాళ్ళు కూడా ఒక్కొక్కటి తిన్నారు. పాప కొంచెం వదిలేసింది, పర్లేదు ఆవిరి కుడుము కదా, కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇలా మింగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి తను కొంచెం వదిలేసింది. ఫుల్గా అయితే కంప్లీట్ చేయలేకపోయిందనమాట. ఇందులోకి ఇంకా ఎలాంటి చట్నీ అయితే చేసుకోలేదు మేము. ఇది కారపొడి నెయ్యితో బాగుంటుంది అని చెప్పేసి కారపొడి నెయ్యితో అయితే తినేసాం. మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి మనం ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా ఇడ్లీలు చేసుకుంటాం కదా, అవి మనం 2 తీసుకుంటున్నాము. ఈరోజు అయితే ఆవిరి కుడుములో ఒకటి తీసుకుంటున్నాం అనమాట. ఇందులో క్యారెట్ ఉంది, ఇంకా జీలకర్ర ఉంది కాబట్టి మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. రీసెంట్గా చూసాను ఇడ్లీ కూడా మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందంట. సో ఇలా అంటే వేరే ఏవైనా రవ్వ వాడుకొని మనం ఇడ్లీ చేసుకోవచ్చు. రాగులు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, మామూలుగా వైట్ రవ్వ కాకుండా ఇవి ఏమైనా యూజ్ చేసి చేసుకోవచ్చు మనం. ఈరోజైతే నేను డైరెక్ట్గా మినప్పప్పుతోనే ఇంకా ఇదైతే వేసేసుకున్నాను. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, ఒకటి తింటే ఎక్కువైపోతుంది. ఇంకా చట్నీ ఉంటే ఇంకా హెవీ అనిపిస్తుంది అనమాట. నేను ఓన్లీ కారపొడితో తిన్నాను కాబట్టి అంతగా ఏమనిపించలేదు. తర్వాత అయితే ఇక్కడ నేను ప్లేట్ చూపిస్తున్నాను. చూడండి ఆ హోల్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను పిండి వేస్తే హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అందుకోసం అని చెప్పేసి చిన్న క్లాత్ అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక చిన్నగా కొంచెం కారం వేసుకొని తర్వాత నెయ్యి అయితే ఒక స్పూన్ దాకా వేసుకున్నాను.
ఇంకా అది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా నేను లంచ్ రెడీ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి ఇవాళ పాలకూర పప్పు కిచిడి చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈ కిచిడీలోకి ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. మసాలా దినుసులకు వచ్చేసి నేను ఇక్కడైతే ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, కొంచెం పెద్ద లవంగాయ, అలాగే ఒక స్టార్ ఫ్లవర్, అలాగే కొంచెం జాపత్రి, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, యాలకులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మన కిచిడి ఏంటంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై అయినాక 2 మిరపకాయలు అయితే మధ్యలోకి తుంచేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ తర్వాత కొంచెం క్యారెట్, అలాగే ఒక ఆనియన్ ఫుల్ది కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఆలు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆలు తింటే ఏమవుతుందనకే అంటే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమని నేను ఆలు అయితే స్కిప్ చేసి ఆ ప్లేస్లో నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను పాలకూర వేస్తున్నాను కాబట్టి టమాటాని స్కిప్ చేశాను. ఇక్కడ కూర టమాటా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను టమాటాస్ని స్కిప్ చేశాను. తర్వాత అయితే ఇక్కడ నేను నానబెట్టుకున్న పప్పుని ఇలా కలిపేసుకుంటున్నాను. పప్పు కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ రెసిపీ తిన్నాక మా వారు ఇంకా నేను హాస్టల్లో కూడా ఇది ఒక రోజు చేపిస్తాను, బిర్యానీ చేసే ప్లేస్లో ఇది చేపిస్తాను అనేసి అని అన్నారు. ఇక్కడైతే ఇంకా నేను రైస్ కూడా వేసి మంచిగా కలిపేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్నాం కదా పాలకూర యాడ్ చేస్తున్నాను. పాలకూర యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెడితే ఇంకా మంచిగా మనకి కిచిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. కిచిడి అనుకోండి, లేకపోతే బిర్యానీ లాగా అనుకోండి, నేనైతే కిచిడి అంటున్నాను. ఇంకా మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ మసాలా దినుసులు, అలాగే పాలకూర, పప్పు, రైస్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత మంచిగా కలిసిపోయిందో. ఆకులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినట్టుగా అయిపోయాయి అనమాట. ముందే వేయలేదు, ఎందుకంటే మంచి ప్రాపర్టీస్ అన్నీ పోతాయని చెప్పేసి నేను ముందే వేయకుండా ఇలా రైస్ అవన్నీ వేసిన తర్వాత పాలకూర వేసి ఇలా కలిపేసి వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కలిపేసుకొని ఇంకా నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం తక్కువ అయితే కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. ఆయిల్కి బదులు నేనైతే ఇది చేయడానికి నెయ్యి యూజ్ చేశాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యూజ్ చేసుకున్నాను. ఇక చూడండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఇది కలిపేసినాక ఇవాళ నేను ఏం చేశానంటే కుక్కర్లోనే వండాను. కాకపోతే కుక్కర్ మీద నేను మూత పెట్టి విజిల్ వచ్చేలాగా అయితే చేయలేదు. నేను నార్మల్ ప్లేట్ అయితే పెట్టేసి ఈ కిచిడీని అయితే రెడీ చేసేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసి ఉడికిస్తే మనకి ఎక్కువ ప్రెషర్ అవుతుంది కాబట్టి అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అని చెప్పేసి నేనైతే ఇలా మూత పెట్టేసి ఇంకా ఈ కిచిడి అయితే ఉడికిచ్చేసుకున్నాను. మధ్యలో ఒకసారి తీసి కొంచెం పుదీనా రెబ్బలైతే యాడ్ చేశాను, పుదీనా మర్చిపోతే. తర్వాత ఇంకా కొంచెం ఆగి మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి అయితే కొత్తిమీరను కూడా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ కిచిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడైతే కిచిడి అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక ఈరోజైతే పాప, నేను, మా వారు ముగ్గురం ఇదే తినేసాము ఆఫ్టర్నూన్లోకి అయితే. చూడాలి నెక్స్ట్ వీక్ మా హాస్టల్లో కనుక మా వారు చేపిస్తే చూడాలి. ఇది తిన్న తర్వాత మా వారైతే దీంట్లో నుంచి కొద్దిగా రైస్ తీసుకెళ్ళి కుక్కుకి ఇచ్చి ఇలా చేద్దాము అని చెప్పాడనమాట. సో వాళ్ళు రేపు నెక్స్ట్ వీక్ ట్రై చేస్తారనమాట. తర్వాత ఇక్కడ నేనైతే పాపకు పెడుతున్నాను. ఫస్ట్ ఈ కిచిడీకి నేనైతే రైతా తీసుకున్నాను. మీరు ఏమైనా గ్రేవీ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే గ్రేవీ ఏం పెట్టలేదు, ఇంకా రైతా మాత్రమే తీసుకున్నాను. నేను వచ్చేసి ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. తర్వాత పెరుగు చట్నీ ఒక దగ్గర ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇంకా నేను కీరా సలాడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. ఇంకా ఈరోజు అయితే డిన్నర్ హాస్టల్లో చేయాల్సి వచ్చిందనమాట. నేను ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఎలా తింటాను అనేది తెలియదు అనమాట, ఎందుకంటే హాస్టల్ పని ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళొచ్చు నేను. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు ఈవినింగ్ హాస్టల్ అయితే ఎర్లీగా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా. సో ఇక్కడైతే వీళ్ళు చోలే కర్రీ చేస్తున్నారు. శనగలు చూసారా ఎంత మంచిగా ఉడికించుకున్నారో. తర్వాత ఇక్కడైతే గ్రేవీ రెడీ చేస్తున్నారు.
ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే హాస్టల్లో వచ్చేసి శనగల కర్రీ అనమాట. ఈ చూడండి శనగల కర్రీ, అలాగే పప్పు అయితే కామన్ డైలీ ఉంటుంది. ఇంకా పప్పు చూడండి, పప్పు కూడా చాలా థిక్గా అయితే చేస్తారనమాట. మీ అందరూ అన్నట్టు అన్ని హాస్టల్స్లో పల్చగా ఉంటుంది అలా అంటారు కదా, అలా ఏమీ లేదు, మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చోలే కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను ఫైనల్గా డిన్నర్కి వచ్చేసి ఈ 2 రోటీ అలాగే చోలే కర్రీ అయితే తీసుకున్నాను. పప్పు తీసుకోలేదు, ఎందుకంటే పప్పు ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా తీసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి పప్పు అయితే తినలేదు. చోలే కర్రీ తీసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.